ప్రియమిత్రులకు నమస్తే అండి. ఈ మధ్య బాబాలు వాళ్ళ స్వార్థం ఎక్కడ చూసినా ఇవే కనపడుతున్నాయండి. బాబా స్వార్థం, భక్తుల మూఢనమ్మకం. బాబా కారు వెళ్ళిన దారిలో కారు కింద టైర్ కింద ఉన్న ధూళిని తీసుకుని ఎత్తి చల్లుకోవాలని ప్రజల మూఢనమ్మకం ఏదైనా అనుకోనండి. ఉత్తరప్రదేశ్ హత్రాస్లో భోలే బాబా సత్సంగానికి వెళ్ళిన లక్షలాది మంది భక్తులు బాబా కారు వెంట పరిగెత్తారటండి. ఆ ధూళి తీసుకోవాలని, కారు కింద టైర్ల కింద ధూళి తీసుకోవాలని. అయితే ఈ బాబా భద్రతా సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళని ఆపేశారు. ఇంతమంది పరుగులు తీసి ఆపడంతో సడన్గా అక్కడ బురదగా ఉన్నదట. దాంతో తొక్కిసలాట జరిగి బాబా కారు వెళ్ళిపోయింది. తొక్కిసలాట జరిగి జనం అంతా పడిపోయారు. ఆ తొక్కిసలాటలో మహిళలు, పిల్లలతో సహా 121 మంది దారుణంగా చనిపోయారండి. మరి ఇది ఎవరు తప్పు అంటారు? జగమే మాయ అంతా మిథ్య అని ప్రవచించే భోలే బాబా పరారైపోయాడు. దెబ్బల బాబా, దిగంబర బాబా, సంతాన బాబా, ఇప్పుడు భోలే బాబా. ఎవరికి పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఇలా అపర భగవంతుడిలాగా చెప్పుకొని అవతారం ఎత్తుతున్నారు. ప్రజలు మూఢనమ్మకంతో వాళ్ళని ఫాలో అవుతున్నారు. నిన్న మొన్నటి దాకా సాధారణ వ్యక్తులండి, మామూలు వ్యక్తులు, వీళ్ళు వ్యక్తులుగా బతికి బాబాలు ప్రజల మూఢనమ్మకాలని బేస్ చేసుకుని ఈ బాబాలు అవతారం ఎత్తుతున్నారు. ఎత్తడమే కాదు, వీళ్ళ ప్రజల మూఢనమ్మకంతో ఆస్తులు కూడబెట్టి లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టి విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. ఈ మూఢనమ్మకాలతో భక్తులు ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరి తమాషా ఏంటంటే ఇందులో ఈ భక్తుల్లో బాగా చదువుకునే వాళ్ళు, ఉన్నత విద్యావంతులు, మంచి మంచి పదవుల్లో ఉన్న కూడా ఉన్నారండి. అది విచిత్రం అంటే. మరి ఎన్ని వార్తలు వచ్చినా, ఎంతమంది చెప్పినా, ఎన్ని దుర్ఘటనలు జరిగినా ప్రజలు ఇలాగ ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరి దీని అంతటికి కారణం బాబా స్వార్థమో లేక భక్తుల మూఢనమ్మకమో అర్థం కాకుండా ఉంది. మరి ఇవి ప్రజలు అర్థం చేసుకుంటే తప్ప ఇలాంటి వాటిని ఎవరు నివారించలేరండి. ప్రజల్లో మార్పు రావాలి.